తెల్లారితే పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, పనికి వెళ్ళాలి. కానీ నిద్రలోనే నన్ను చంపేయాలి అనుకుంది నాకొచ్చిన పక్షవాతం. ఉదయాన్నే కళ్ళు తెరిచాను కానీ లేవడానికి నా శరీరం సహకరించలేదు అంటున్నారు ఎల్లయ్య. కాలం నా మీద కట్టిన పగ నా కుటుంబం మొత్తాన్ని నడి రోడ్డు మీదకు తీసుకొచ్చింది. చదువుకోవాల్సిన వయసులో నా కూతురు ఆటో నడిపి మా కుటుంబాన్ని కాపాడింది అంటున్నారు. తమ పిల్లల చదువు కోసం, కుటుంబం కోసం చేయూతనివ్వాలి అని అడుగుతున్నారు. రండి, మరవంతు సహాయం మనం చేద్దాం. ఎల్లయ్య గారి కుటుంబంతో వచ్చారు, వెళుతాం. రండమ్మా. అసలు ఎలా మీకు పక్షవాతం ముందు మీరు ఏం చేసేవారు? నాకు చదువు లేదు మేడం, ఏం లేదు. కూలీ నాలు పని చేసుకునేది. మెయిన్ రోడ్డు ముసుకెళ్ళారిలో ఎంబడే యాక్సిడెంట్ అయ్యింది. లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చి అప్పుడు ఆటోలు నడుస్తలేవు, నడవక బాధ అవుతుంది. ట్రాక్టర్ నడుపుతందుకు పోతే ఆ ట్రాక్టర్ మీద రోజు ఉసుకే మట్టి అన్ని మోయాలి. నేను కూడా పోయి లాక్డౌన్ నుంచి మొన్న ఇప్పుడు 9 నెలలు అవుతుంది ఆ పక్షవాతం. ఇది ఆటోమేటిక్గా నిద్రలు వచ్చేసింది. నిద్రలు వచ్చి కాలు చేయి పడిపోయింది. ఆ రోజు మా సార్ ఏదో బర్త్డే పార్టీ ఉందని పోయినట, ఆయన లేపలే, నేను కూడా లేవలే. 5 గంటలకు మేలుకు వచ్చినాక లేచి చూస్తే నా కాలు చెయ్యి పనిచేస్తుంది. దాంతో మా అమ్మాయి చూసి అక్కడ నిలబడి చూసుకుంటా, ఏంది పోతుండు వస్తుండే అనుకున్నా. పోయినా చూసినా ఒకసారి, మళ్ళీ వచ్చిన, మళ్ళీ ఆటో కాడికి పోయినా, అట్నే పోవు కింద పడిపోయినా. పడిపోతే ఇప్పుడు దెబ్బలు లాగితే కాలు చేతులు తిరిగితే ఎట్లా డాడీ అని వేసి ఆమె వేస్తుంటే నాకు కూడా బాధ అనిపించింది. నేను కూడా వేసిన. తమ్ముడు వేస్తుంది కదా, స్కూల్ పోవాలి కదా, పుస్తకాలు లేవు కదా, తమ్ముళ్ళ పుస్తకాలను కొనుక్కొద్దామంటే వద్దు డాడీ వద్దు, ఆటో వద్దు, ఆటో ఎందుకు అమ్ముదాం, మన ఇద్దరం ఆటో నడుపుదాం, నేను స్కూల్కి ఏం పోను, ఆటో నడుపుదాం, ఎట్లా స్టార్ట్ చేయి, నాకు చూపెట్టు, పని చేస్తా అంటే నేను ఈ 2 పట్టుకుంటాను, నాకు అలవాటు అయ్యాక పోనీ ఆటో అన్నది. ఆటో ఊర్లో మొత్తం ట్రాఫిక్ లేని చోటు అంతా తిప్పేసినాం. చాలా బాధ్యతగా ఉంది, కుటుంబం మీద ప్రేమ, బాధ్యత, అందరూ బాగుండాలి, తమ్ముళ్ళని చదివించాలి. నువ్వు నాకు ఒక హీరోయిన్ లా ఉన్నావు. దేవత లెక్క అనిపిస్తుంది. నేను చూసిన 2-3 సార్లు ముఖం మార్చుకుంటే నా పనులు ఇవ్వాలి, మళ్ళీ తిరిగి వెనకకి మరి వచ్చిన. చక్కని బంగారం. నేను చదువు మానేసి నాన్నకి సహాయం చేయాలని ఆటో, వాళ్ళ డాడీ మంచిగా అయ్యేదాకా ఉంటా, నేను డాడీ మంచిగా అయినాక నేను మళ్ళీ చదువుకుంటా అని అంటుంది మేడం. చేసుకుంటేనే కష్టం, లేకుంటే లేదు. మా డాడీ మంచిగా అయితే, మా డాడీ పనికి పోతే నేను స్కూల్కి పోతాను మా పాప అంటుంది. నేను తినడానికి తిండి లేదు. మొన్న 2-3 నెలలు ఇంటికాడ ఉంటే కూడా మాకు తినడానికి చాలా ఇబ్బంది ఉంది మేడం.
ఇంటి పక్క వాళ్ళు కొన్ని బియ్యం ఇచ్చిర్రు, వండుకొని తిన్నాం. ఉండటానికి ఇల్లు కూడా లేదు మాకు, కిరాయిల్లో ఉన్నాం. మొన్న 5-6 నెలలు కట్టని పరిస్థితి కూడా ఉంది మేడం, మాకు కిరాయిలు కట్టేంత పరిస్థితి కూడా లేదు. భూమి లేదు, జాగ లేదు, ఏం లేదు, ఇల్లు కూడా గతి లేదు. నేను పిల్లలను అనవసరంగా అనుకున్నాను, అట్లా బాధపడ్డా. అప్పుడు మొత్తమే లేవలే మేడం, నేను 2 నెలలు మొత్తం ఎత్తుకపోయారు నన్ను. ఆయన మంచిగా అయితేనే మాకు బాగుపడతాం మేడం, లేకుంటే మా పరిస్థితి ఇంతే ఇక. దినమొక నరకంగా ఎన్నాళ్ళని. ఎల్లయ్య గారు నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇప్పుడు కొంచెం బాగున్నా. పర్వాలేదా? ఓకే. అసలు ఎలా మీకు పక్షవాతం ముందు మీరు ఏం చేసేవారు? నాకు చదువు లేదు మేడం, ఏం లేదు. కూలీ నాలు పని చేసుకునేది. చిన్నప్పటి నుంచి, చిన్నప్పుడే ఒక 7 ఏళ్ళు ఉన్నప్పుడు బళ్ళకాడ జీతం ఉన్న 10-12 ఏళ్ళు ఒకటే దగ్గర 12 ఏళ్ళు పని చేసిన. ఆ తర్వాత నేను ఈ బల్ల కాసుకుంటుంటే బాగుపడలేనని మా దోస్తులు అందరూ ఉసుకెలారి మీద పని పోతున్నారు. ఆ ఉసుకెలారి మీద మా దోస్తులు ఇక్కడ ఉంటే నీకు తెలివి రాదు, ఎన్ని రోజులు ఎట్టి సేవ చేస్తావు అని పట్టుకొచ్చిర్రు. హైదరాబాద్ పట్టుకొచ్చిర్రు. హైదరాబాద్కి వచ్చి ఉసుకెలారి మీద పని చేసుకుంటూ కిన్నెర చేసుకుంటూ ఉసుకే మోసేది. ఉసుకే మోసుకుంటూ కిన్నెర చేసుకుంటూ నేను డ్రైవర్ అయిపోయినా. డ్రైవింగ్ నేర్చుకున్నా. నాకు చిన్న బండ్లు అన్నీ నడిపిస్తాయి. అంతకంటే డ్రైవింగ్ నేను చేయముందుకు బళ్ళు కాసిన, గోళ్ళు కాసిన, కూలి పని అన్నీ చేసిన. అక్కడ కట్టెలు కొడతారు, భువనగిరి కొట్టుకుపోయి మార్కెట్లో అమ్ముకుంటాం. భువనగిరి కొట్టుకుపోయి కట్టెలు కూడా అమ్ముకునేది, ఎడ్ల బండ్లు తీసుకుపోయి అమ్ముకునేది. అట్లాంటి పనులన్నీ చేసి ఉసుకెలారి డ్రైవర్ అయినాక ఈ హైదరాబాద్కి వచ్చినాక చూసినాకనే ఇంట్లో నేనే ఎక్కువ చేసేటోని. మా నాయన చిన్నప్పుడే చనిపోయిండు. మా అమ్మ ఏం చేసింది, నేను డ్యూటీ పోయిన అంటే ఒక నెల రోజులాగా ఇంటికి పోయేది. అయితే దాంతో మా అమ్మకు భయం ఎక్కువై నేను డ్యూటీ పోయి ఇంటికి తిరిగి వచ్చే వరకల్లా యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యేది. ఉసుకెలారిలే యాక్సిడెంట్లు అయ్యేది. దాంతో నేను నెలకు ఒకసారి ఇంటికి పోతే మా అమ్మ పోనీయలే. నా కాళ్ళ మీద పడి అక్కడేమైనా అయింది అనుకో, మా రోడ్డు పైన యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యేది. ఉసుకెలారీలు యాదగిరి గుట్ట మెయిన్ రోడ్డు ఉసుకెలారీలు ఎంబడే యాక్సిడెంట్ అయ్యేది. అయితే నేను డ్యూటీలు ఉన్నప్పుడు 2 యాక్సిడెంట్లు అయినాయి. మళ్ళీ తిరిగి ఇంటికి పోయే వరకు 2 యాక్సిడెంట్లు అయినాయి. మా కొడుకు ఎట్లా వస్తాడు అని ఉసుకెలారి మీద పోనీయలే. వద్దంటే వద్దు, నా ప్రమాణం పెట్టుకుంది, కాళ్ళ మీద పడేసింది. ఇక నేనే పని చేయాలని, ఇంట్లో ఎక్కువ ఎదిగినా నేనే కొడుకునని పోనీయకుంటే ఊళ్ళే ట్రాక్టర్లు ఉంటాయి కదా, ట్రాక్టర్లు, జీపులు అవన్నీ ఉంటాయి. అవి నడుపుకుంటూ ఆటో కొనుక్కున్నాం. నా సొంతం డబ్బులతో ఆటో కొనుక్కున్నా. ఆటో కొనుక్కున్నాక మా పెళ్ళి అయిపోయింది. మా పెళ్ళి అయిపోయినాక ఆటో అట్నే నడుపుకుంటూనే మా పాప 2 బాబులు పుట్టిరు. అయిపోయినాక వీళ్ళు 3 పిల్లలు అయినాక లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చి అప్పుడు ఆటోలు నడుస్తలేవు. నడవక బాధ అవుతుంది. ఏం చేయాలని, నాకు గరీబ్ బొన్న అయితే కూలి పని చేస్తే ఏ పనైనా చేస్తేనే వెళ్తుందా అని ఆటో ఇంటికాడ పక్కకు పెట్టేసి మళ్ళీ ట్రాక్టర్ నడుపుతందుకు పోయినా. ట్రాక్టర్ నడుపుతందుకు పోతే ఆ ట్రాక్టర్ మీద నాకు 12,000 జీతం ఇచ్చేది. రోజు ఉసుకే మట్టి అన్ని మోయాలి. నేను కూడా నా ఇష్టం, మోస్తే మోయొచ్చు, లేకపోతే లేదు. లేబర్ 3 ఉంటారు, నేను తోటి 4 ఉంటాం. అన్ని పనులు చేసేది. పొలాలు గిన్నెలు అన్ని దున్నొస్తుంది. వ్యవసాయం పని ఇట్లా చేస్తా ట్రాక్టర్ తోటి. అయితే పైసలు ఎక్కువనే వస్తున్నాయి. నెల వచ్చే వరకల్లా ఒక 25,000 30,000 సంపాదించేది. ఈ ట్రాక్టర్ మీద పోతే 15,000, ఆటో మీద పోతే 15,000 సంపాదించేది. ఇదే బాగుందని ఆటో పక్క పెట్టేసి ఆ పనికి పోయి లాక్డౌన్ నుంచి మొన్న ఇప్పుడు 9 నెలలు అవుతుంది ఆ పక్షవాతం. అప్పటి నుంచి ట్రాక్టర్ పైనే పని చేసుకుంటూ ఉన్నా. ఇది ఆటోమేటిక్గా నిద్రలు వచ్చేసింది. నిద్రలు వచ్చి కాలు చేయి పడిపోయింది. అయితే ఇక అప్పుడిప్పుడు జర అనారోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్లో పోతుండేది.
హాస్పిటల్లో పోతుంటే నీకు బలం లేదు, ఫ్రూట్ ఎక్కువ తిను, గ్లూకోజులు ఇట్లా పెట్టేది, టాబ్లెట్ రాసేది, బలం టానిక్లు ఇచ్చి బలం లేదు అని అట్లా 2 సార్లు జరిగింది. ఎక్కువ తిమ్మిళ్ళు వస్తుండేది నాకు. ముందే తిమ్మిర్లు వస్తా ఉండేవి. తిమ్మిళ్ళు వస్తుంటే హాస్పిటల్ పోతే వాళ్ళు చెకప్ చేసి నీకేం లేదు బాబు, ఎక్కువ ఏం పని చేస్తావు అంటే నేను ట్రాక్టర్ నడుపుతా, ఉసుకే రాళ్ళు అన్నీ మోస్తా సార్ అనేది. సరే సరే దాంతో నీకు బలం ఎక్కువ లేదు, ఎక్కువ నువ్వు ఫ్రూట్ తీసుకో, మందులు వేసుకో, జర రెస్ట్ తీసుకో అని చెప్తుండేది. కానీ ఇక మందులు వేసుకునేది, మళ్ళీ తగ్గిందిగా, గ్లూకోజులు ఇట్లా పెట్టుకున్నగా మళ్ళీ పని పోతుండేది. ఇప్పుడు ఇది నిద్రలో ఆటోమేటిక్గా వచ్చింది నాకు ఏర్పడలే. రోజు మబ్బులో 4 గంటలకు పని పోతుండేది. 4 గంటలకు నేను లేచి మా సార్ దగ్గర పోయి నేను మా సార్ లేపేది, లేకుంటే తిరిగి ఆయనకు మేలుకొస్తే ఆయన లేపేది. ఆ రోజు మా సార్ ఏదో బర్త్డే పార్టీ ఉందని పోయినట్ట, ఆయన లేపలే, నేను కూడా లేవలే. 5 గంటలకు మేలుకొచ్చినాక లేచి చూస్తే నా కాలు చెయ్యి పని చేస్తుంది. పని చేయకుంటే ఆమె కూడా 5 గంటలకు లేస్తుంది, నేను 4 గంటలకే లేచేది. నాకు ఆ రోజు 5 గంటలకు మేలుకొచ్చింది. ఏమమ్మా లేవలేదు అని అంటే లేస్తున్నా అన్నది. ఏంది నువ్వు ఇప్పుడే ఇంకా పోలే అనగానే ఇప్పుడే మేలుకొచ్చిందని ఇట్లా లేస్తే కాలు చెయ్యి పని చేసలేదు. పని చేయకుంటే నాకు ఈ పక్షవాతాలని నాకు తెలియదు పక్షవాతాలు. బయట ఎవరన్నా చూసినా కానీ ముసలోళ్ళకి వస్తాయి అనుకున్నాను, ముసలోళ్ళకి వస్తాయి అనుకుని అరే నాకు ఇట్లా ఏమైందని మా సార్కు ఫోన్ చేసిన. సార్ అయ్యో నన్ను కాక అంటాడు మా సారు. కాక ఏంది కాక ఇలా మీరు పని పోలేదు ఇంకా అంటే, లేదు సార్ నాకు ఇప్పుడే మెలకొచ్చింది అంటే, అరే ఏమైంది మరి ఎందుకు పోలే అంటే, నాకు మెలకొచ్చే వరకు కాలు చేయి పని చేస్తలేదు సార్ అని. అప్పుడే నేను వచ్చేస్తున్నా కానీ బండి వేసుకుని మా ఇంటికి వచ్చి చూసి లేస్తలేను, ఎంత లేపినా లేస్తలేను. ఇక హాస్పిటల్కి పోదామని నలుగురు లేబట్టి ఆటోలు వేసి హాస్పిటల్ తీసుకుపోయారు. హాస్పిటల్ తీసుకుపోయి చెకప్ చేయించినాక మళ్ళా తల స్కానింగ్, సిటీ స్కానింగ్ తీసుకురావాలంటే హాస్పిటల్ పంపించారు. సిటీ స్కానింగ్ తీసి చూసిరు, ఇక మందులు రాసిరు, మందులు ఆడుకోవాలి తగ్గుతుంది అన్నారు, ఇంటికి పంపించారు. ఇక అప్పుడు నేను ఎక్కువ మాటలు గిట్టలు ఏం మాట్లాడలేను. 2 నెలల తర్వాత 2 నెలలు అయినాక మంచిగా అయినా. అప్పటి వరకు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. మా సార్కే నేను ఒక 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చేది ఉండే ఆయనకు. ఆయన దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తెచ్చుకున్నా. అప్పుడు తీర్పేసిన, ఇంకా 50,000 ఇచ్చాను ఇంకా కూడా. నేను ఆయన డబ్బులు ఇవన్నీ అడుగుతున్నాను. ఆయన అప్పటికే 5-6 వేలు ఆయన కూడా 7-8 వేలకు ఖర్చు పెట్టిండు కానీ నేనే అతనికి బాకీలు ఉన్నా కదా, ఇప్పుడు ఇట్లుంటుంది, నేను ఆయన ఎట్లా పైసలు అడగాలని మా సార్ని ఏం అడుగుతలేను. ఇక ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. అప్పుడు స్కూల్ తెరిచిరు. 8వ క్లాస్ అయిపోయింది, 9th క్లాస్ పోవాలి. మా బాబులు కూడా 9th క్లాస్, ఒక ఆయన 5వ క్లాసు, ఒక ఆయన 7వ క్లాసు. గవర్నమెంట్ స్కూల్లో బుక్స్లు కొన్ని ఇస్తారు, కొన్ని మనం తెచ్చుకోవాలి బయట. అంటే ఇక మా బాబు ఏం చేస్తుండో, 2 రోజులు స్కూల్ బంద్ అయినప్పటికే ఏడుస్తుండు, నాకు సార్ కొడతాడు బుక్కులు కొని అంటున్నాను. ఏడుస్తుంటే ఇక నేనేం చేయలేక ఆటోకాడికి వస్తున్నా. ఎందుకంటే ఈ ఆటో అమ్మేద్దాం, ఇక నేనేం నడుపుతా, అమ్మేసి బుక్లన్నా కొనిస్తా అని అనుకున్నాడు. దాంతో మా అమ్మాయి చూసి అక్కడ నిలబడి చూసుకుంటా, ఏంది పోతుండు వస్తుండే అనుకున్నా. పోయినా చూసినా ఒకసారి, మళ్ళీ ఆటో కాడికి పోయినా, అట్నే కింద పడిపోయినా. కింద పడిపోగానే అక్కడ సీసీ రోడ్ ఉంది ఆ ఇంటి ముందు. పడిపోగానే మా అమ్మాయి ఇరుకొచ్చి లేవట్టి పట్టుకొని వేసుకుంటా ఈయన ఆటో కాడికి పోతున్నాను, ఆటోలో కూర్చోబెట్టి ఏంది డాడీ గడికి ఆటో కాడికి పోతున్నావు, ఎందుకు పానం మంచి లేదు, పడిపోతే ఇప్పుడు దెబ్బలు లాగితే కాలు చేతులు తిరిగితే ఎట్లా డాడీ అని వేసి ఆమె వేస్తుంటే నాకు కూడా బాధ అనిపించింది. నేను కూడా వేసినాక ఎందుకు డాడీ అంటే, తమ్ముడు వేస్తుంది కదా, స్కూల్ పోవాలి కదా, పుస్తకాలు లేవు కదా, భువనగిరి తీసుకుపోదాం. భువనగిరిలో మెకానిక్ మా దోస్తు ఆయన దగ్గర ఆటో పెట్టేస్తే ఆయన అమ్మిస్తాడు, పైసలు ఇస్తాడు ఆయనే. తమ్ముళ్ళ పుస్తకాలను కొనుక్కొద్దామంటే, వద్దు డాడీ వద్దు, ఆటో ఎందుకు అమ్ముదాం, మన ఇద్దరం ఆటో నడుపుదాం, నేను స్కూల్కి ఏం పోను, ఆటో నడుపుదాం, ఎట్లా స్టార్ట్ చేయి, నాకు చూపెట్టు,
నేను నడుపుతా ఆటో, నువ్వేం పికర్ పెట్టొద్దు, బీపీ ఎక్కువ అవుతుంది, అన్నీ మొత్తం బంద్ చేసి నాకేమన్నా సలహా అడిగితే ఇయ్యి, నేను ఆటో నడుపుతా అన్నది. సరే అమ్మా ఆటో స్టార్ట్ చేయగానే స్టార్ట్ చేసిన, ఎట్లా పోతుందో చూపెట్టున్నది, ఇట్లా పోవాలనగానే సరే మంచిది పోదామని, ఇక్కడ సైడ్ బ్రేకు సైడ్ ఎక్సిలేట్ ఉంటుంది అని చెప్పిన, ఇటు క్లచ్ ఉంటుంది, ఇటు గేర్ వేయాలని చూపించింది. సరే ఇక్కడ సైడ్ నీ కాళ్ళు పనిచేస్తున్నాయి, చెయ్యి పనిచేస్తుంది అంటే నేను ఈ రెండు పట్టుకుంటాను, నాకు అలవాటు అయ్యేదాకా పోనీ ఆటో అన్నది. ఏం చేయాలో చెప్పాలి నాకు, ఇట్లా పోతే ఎవరైనా అడ్డం వస్తే బ్రేక్ కొట్టాలి అని చెప్పిన. చెప్తే దాంతో మనం ఆటో నడుపుదాం పని. వద్దమ్మా ఈ ఐడియా, నువ్వు చెప్పిన ఐడియా మంచిగా ఉంది, ఈ ఒక్కరోజు మనోళ్ళని మొత్తం తిప్పుతాం సాయంత్రం దాకానే. అప్పుడు సుమారు 8 అవుతుంది, 8 గంటల నుంచి 2 సార్లు ఇంటికి వచ్చినాం లంచ్కి. టాబ్లెట్ వేసుకోవాలి, ఇంత తినాలి, టాబ్లెట్ వేస్తూనే ఉండాలి. 2 సార్లు వచ్చినాం, ఆటో ఊర్లో మొత్తం ట్రాఫిక్ లేని చోటు అంతా తిప్పేసినాం. సాయంత్రం వరకు తిప్పేసింది. నాకు నా గేరుకు ఆమె క్లచ్కి అన్నీ షూట్ అయిపోయినాయి. బరాబర్ నేను ఎట్లా గేర్ వేస్తే ఆ మూమెంట్ వచ్చేసింది ఆమె. సరే డాడీ పోదాం, ఆటో తిప్పుదాం పానది. భువనగిరి పక్కన, భువనగిరి బల్కంపేట ఎల్లమ్మ అంటారు, ఆ ఎల్లమ్మ కాడ స్వర్ణగిరి అని టెంపుల్ కొత్తగా పడితే ఎల్లమ్మ టెంపుల్ కాడికి వచ్చినాం మేము. ఎల్లమ్మ దేవుని మొక్కి ఈ టెంపుల్ కొత్త పడ్డదిగా, ఆ దేవుని కాడ కూడా మొక్కుదామని ఇక్కడ తిరిగి ఉట్టినే బయట నిలబడి మొక్కినాం. మాకు దేవుడా మాకు గిరాకీ రావాలి వెంకటేశ్వర స్వామి అని మొక్కి అక్కడ లిలి పెట్టగానే మంది వస్తే చూసిరు. నేను రారి అమ్మ స్వర్ణగిరి దేవాలయం కాడికి పోతుంది అంటే నడుస్తున్నా, కొంచెం ఇట్లా ఆటో పట్టుకుని నడుస్తుంటే చూసిరు. భయపడ్డారు వాళ్ళు, భయపడే ఆటో ఎక్కలేక. ఇకపోతే నా ఎన్నుకున్న ఆటో అయినా తీసుకుపోయినాక ఏం చేయాలి, నన్ను చూస్తే భయపడుతురు ఇలా అని నేను ఆటోలోకి వెళ్ళి దిగినమ్మా, ఇక్కడనే కూర్చుంటా చెప్పక ఎవరికి, నన్ను చూస్తే ఆటోలో ఎక్కరిగా అనగానే అక్కడనే కూర్చున్నా. మా అమ్మాయి పిలుచుకొచ్చింది, కూర్చోబెట్టి తీసుకుపోయి దింపేసినాం. అట్లా తిప్పుతూనే ఉన్నాం రోజు. ఇక ఒక 5-6 రోజులు తిప్పినాక మాకు అలవాటు అయిపోయింది. నేను చేతులు ఇచ్చి పెట్టేసిన, ఆమె నేను నడుపుతుంది, నేను పక్కకు జరిపేకి వస్తున్నా, ఆటో ఆమె నడిపిస్తుంది, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈమె ఏజ్ లేదు కదా, ఇంత ఏజ్ లేనామని మొత్తం ఇయ్యొద్దు, అప్పచెప్పొద్దులే, డబ్బున స్పీడ్ ఊరికి వస్తే మంచి డ్రైవర్లే అప్పుడు గుద్దుకుంటాను, యాక్సిడెంట్లు అయితే అని నేను పక్కకు ఉంచి అట్లే నడిపివేసిన. రోజు నడిపించింది, బుక్కులు కొనిచ్చింది, అన్ని కొనిచ్చింది, బట్టలు ఈమెకు లేకుండే 2 డ్రెస్సులు బట్టలు కొనుక్కుంది, నాకు మందులు ఇప్పిస్తూనే ఉంది, అన్ని చేస్తూనే ఉంది. ఇంట్లో బియ్యం ఏం లేకుండా ఒక 50 కిలోల బియ్యం తెచ్చేసింది, అన్నీ చేస్తుంది. ఆ మందులు ఇట్లన్నీ ఆమెను ఇప్పిస్తుంది. దాంతో పేపర్ అయినా మా ఊరే ఆయన చూసిండు, ఎక్కువ తెలియదు నాకైనా, ఏంది మీ అమ్మాయిని రోజు ఆటోలు వేసుకుని తిరుగుతున్నావు, స్కూల్కి పంపవా అని అడిగిండు. బండి అడిగి సార్ నాకు పక్షవాతం వచ్చింది, కాలు చేతి పడిపోయింది అంటే ఎన్ని రోజులు అవుతుంది అంటారు. ఇప్పుడు 3 నెలల దగ్గరకు వస్తుంది, మాకు పోషణ లేదు, తిండికే పోషణ లేకుంటే మా అమ్మాయి ఆటో నడుపుతుందని చెప్పిన. అతను చూసి పేపర్కి వేసిండు. దాంతో అందరు కొంచెం మందికి ఎరకైంది. అట్లా మీ అసలు దాతలు కొంత సాయం చేసిరు. అమ్మాయిని తోలియకు, పాడవుతుంది, నీ భవిష్యత్తు చూసుకుంటున్నావు, స్కూల్ పంపి అంటారు. అయినా సరే డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఫిజియోథెరపీ చేసుకోవాలి, ముఖ్యం నీకు ఫిజియోథెరపీ, నీ ఎక్సర్సైజ్ ఎంత చేస్తే అంత మంచిగా అయిపోతావు, లేకపోతే నీ కాళ్ళు చేతులు రావు అని చెప్పారు. సరే అంటే రోజు ఫిజియోథెరపీకైనా మా ఊరు నుంచి భువనగిరి రావాలి స్కూల్కి. ఇప్పుడు ఓన్ డాడీ నేను నువ్వు మంచిగా అయిపోవాలి, ఒక క్లాస్ వెనక పడిపోయినా సరే మళ్ళీ చదువుతాను, నువ్వు మంచిగా అయిపోవాలని రోజు తీసుకుపోతుంది ఆటోలా. తీసుకుపోయి ఫిజియోథెరపీ చేయించుకొని మందులకు ఇట్లా దవాఖాన కాడ తీసుకుపోతుంది, తీసుకొచ్చి ఇంట్లో తోలుతుంది. రోజు నాకు ఏమన్నా ఆయింట్మెంట్లు అవి ఇవి చేసేది ఉంటే చేస్తుంది, అటు ఇటు అంటే చెయ్యి ఇటు అటు ఎక్సర్సైజ్ చేపిస్తుంది, అన్నీ చేపిస్తుంది. ఇప్పుడు నా ఇంబడి ఉంటుంది. మీరు ఇన్ని కష్టాల్లో కూడా మీకు అసలు గొప్ప అదృష్టం మీ బిడ్డ. చాలా మంచిదే. మా అమ్మాయిని అప్పుడైనా నేను రోజు మా అమ్మాయి ముఖం చూసిపోతే నాకు ఎదురే లేదు. బయటికి వెళ్ళిపోతే
ఒక సింహము పులి పోయినట్టు నేను ఇక రోజు మా అమ్మాయి ముఖం చూసిపోతా రోజు. ఇదేదో ఈ మధ్యలో ఇలా అదృష్టం బాగాలేక టైం అంటే నేను పని ఎక్కువ చేసుడు, తిండి తక్కువ తినే వరకు టైంకు తినలేక ఇలా అయిపోయింది నాకు. కానీ మంచిగా ఉన్నప్పుడు చాలా మంచిగా చేసేది. వాళ్ళని చూస్తే నాకు మా అమ్మాయిలను చూస్తే నాకే బాధ ఉండదు. ఇంటికి వచ్చిందంటే బయటికి వెళ్ళను, వాళ్ళని చూసి ఆడుకుంటుంటాను. మళ్ళీ మా అమ్మాయికి ఇట్లా పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటో కానీ ఎవరు కానీ మా అమ్మాయిని ఏడిపించటంకో వాళ్ళకి ఒక్క పనులు కావు ఆ రోజు, నాకు కూడా కాదు, ఏ పనులు కావు. ఆమె ముఖం చూసిపోయారు అనుకో, నవ్వుకుంటూ పోతే పొద్దుంతా వాళ్ళకి మంచి పనులు అయితే. అదృష్టలక్ష్మి. తల్లి నువ్వు చెప్పు, నీ వయసు ఎంత? 16. ఆ? 16 వచ్చాయి. సూపర్. నీ పేరు? ఊర్మిళ. వావ్, ఊర్మిళాదేవి. ఎలా అనిపిస్తుంది? నాన్నకి ఇంత సహాయం చేస్తున్నావు, నాన్నకి ఎంత తోడుగా ఉన్నావు కదా, ఎలా వచ్చింది ఆ ధైర్యం నీకు? మా డాడీ చెప్పిండు. అమ్మా, మా డాడీ చెప్పిండు. మీ డాడీ చెప్పినారా? ఏమన్నారు? నేను చెప్పినట్టు నేను చెప్పినట్టు చెయ్యి, నేర్చుకో అని అన్నాడు. అసలు నీకు నేర్చుకోవాలని అయితే ఆటో నడపాలని ఐడియా వచ్చింది కదా? వచ్చింది. కానీ నిన్ను చూస్తే అక్కడ పులి, నువ్వు బయట అయితే ఆటో నడుపుతుంటే. ఇక్కడ ఎంత స్వీట్ గా ఉన్నావు. సూపర్ అసలు. అందుకే ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలి అంటారు. కష్ట సుఖాల్లో తోడుండేది ఆడపిల్ల. నువ్వు గ్రేట్. నేను దేవుని కూడా అట్నే కోరుకున్నాను మేడం. వల్ల ఆడపిల్ల కావాలి. ఫస్ట్ కొడుకులు బిడ్డలని కాదు, నాకు పిల్లలు కావాలి, ఒక బిడ్డ కావాలి, 2 అబ్బాయిలు కావాలని అలాగే వచ్చారు. అట్నే కోరుకున్నా, అలాగనే వచ్చారు. మా పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు, ఈమె పెద్ద ఆమె సెకండ్ నడుపు అబ్బాయి పుట్టినప్పుడు, మనకు భూమి లేదు, జాగ లేదు, ఆస్తులు లేవు, ఆపరేషన్ చేసుకుందామని నాతో సంతకం పెట్టిపించారు డాక్టర్ దగ్గర. 2 ఆపరేషన్ చేస్తా అంటే లాస్ట్కు భరించలేక సంతకం పెట్టి వచ్చి బయట అలుక్కుంటూ ఏడ్చుకుంటూ వస్తున్నాను. నాకు 2 కొడుకులు కావాలి, నాకు దేవుడు ఇస్తున్నాడు, మీరు ఎందుకు చేస్తారు అని అంటే, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవిని ముక్త, ఆయన పాదల కాడిని ఉంటా, పొద్దున్నే సాన్ని అటు నడుపుతా. నాకు గదయింత నమ్మకం లేదా, ఎందుకంటారు అంటే, వీళ్ళు ఒకవేళ మళ్ళీ అమ్మాయి పుట్టిందనుకో, 2 అయితే మనం పరిస్థితి బాగుండదు అన్నారు. లేదు ఖచ్చితంగా అబ్బాయి పుడతారన్న. అయినా ఒప్పుకోలే. మా అత్తగారు వాళ్ళందరూ తిట్టి సంతకం పెట్టించుకోరు, ఆపరేషన్ చేయించుకోరు. అయితే అప్పుడు మా అబ్బాయికి కాలు, ఈ కుడి కాలు మొత్తం వంకర వచ్చేసింది, ఇట్లా వచ్చేసింది. ఈ ఏళ్ళు మొత్తం వంకర వచ్చేసినాయి. గింత గ్యాప్ ఉంది, 2 ఏళ్ళ పడతాయి. 2 ఏళ్ళ పడతాయి ఇక్కడ. ఈ మొత్తం ఈ ఏళ్ళు మొత్తం మడి మీద అంతటి వచ్చేసినాయి. అట్లా వస్తే అప్పుడు డాక్టర్ మళ్ళీ వచ్చి, మంచిగా ఉన్నావు అని ఆపరేషన్ చేస్తా అనుకున్నా, కానీ మీ బాబుకు కాలు ఇట్లా వచ్చిందని వచ్చి డాక్టర్ నన్ను అడిగిండు. అడిగితే వద్దు డాక్టర్, చేయకు, ఉండని, కాలు వంకర వస్తే ఇవిటైనా అయితే ఇట్లా సార్ అని అనగానే, అందుకే చేయలేమ్మా వద్దని ఆపేసిన అన్నాడు. మళ్ళీ తర్వాత బాబు పుట్టిండు. తర్వాత అక్కడ ఇక్కడ మాది పల్లెటూరు, ఆయన చదువు లేదా, సంధి లేదా, మీ అసంటోళ్ళు చెప్పారు. చూసినాక తిప్పుతుంటే లేదు, మీ బాబుని ఉస్మానియా తీసుకోరి, కాలు మంచిగా అవుతుంది, ఆపరేషన్ చేస్తారని చెప్పినాక అప్పుడు మీ అసంటోళ్ళు చెప్తే, ఆ దాన మామని ఉస్మానియా పంపిస్తే ఆపరేషన్ చేసిరు, కొంచెం మంచిగా అయింది. ఇప్పుడు మీరు చూపిస్తా అబ్బాయి బయట నుండు, ఇక్కడ ఇప్పటికి ఇంకా ఇంత లొంటు ఉంటుంది. కాలైతే సరిపోయింది కదా, ఏమిటి కొంచెం ఏమిటే నర్సకి గిస్తే అంతేగాని ఉరుకుడు ఇట్లా ఏమిటి అసలు ఇట్లా కొంచెం పీలగానే ఉంటుంది. వాళ్ళిద్దరు బాగా చదువుకుంటున్నారా? స్కూల్కి వెళ్తారు, చదువుకుంటాను. చెప్పమ్మా, ఇప్పుడు గట్టిగా చెప్పు. ఏం చేయాలనుకుంటున్నావు? పెద్ద అవుతున్నావు కదా, ఇంకేం చేయాలనుకుంటున్నావు? డాడీకి హెల్ప్ చేయాలనుకుంటున్నావు. సూపర్. నువ్వు చాలా సంతోషంగా ఉంటావు, ఎందుకంటే చక్కగా నాన్నకి హెల్ప్గా ఉండాలని కోరుకుంటున్నావు చూడు. ఈ వయసులో
చాలా గ్రేట్ నువ్వు. ఇప్పుడు చదువు ఎంతవరకు చదివావు? 8th వరకు చదివావు. మళ్ళీ ఇంకా ఆపేసావు కదా. ఇప్పుడు ఆటో గట్టిగా నడుపుతున్నావా? ఊర్లో వరకే, ఊళ్ళోనే నడుపుతా. బయటికి ఇంకా నీకు లైసెన్స్ రాదు కదా. 2 wheelers కి 3 wheelers కి 16 years ఉంటే చాలా, అలా ఏం లేదా? లేదు మేడం, ఎక్కడైనా 2 wheeler కి అయితే 16 years కదా. 16 సంవత్సరాలు వస్తే 2 wheeler లేదు, నడపొచ్చా? లేదు, లేదా? లేదు. ఓ, నాకు డ్రైవింగ్ రాదు. లేదు. అందుకని అప్పుడు 18 ఏళ్ళు ఉంది, కానీ ఈ కొత్త గవర్నమెంట్ ఏమన్నా మార్చారో తెలియదు. ఓకే ఓకే. ముందే 18 సంవత్సరాల దాకా లైసెన్స్ ఇయర్ వరకు. అవును, డ్రైవింగ్ కే. మా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఇంకా పెంచింది అంటారు కదా, 20 అంటారు మరి ఎంత. ఓకే. సో ఇప్పుడు ఆటో కాకుండా ఇంకా కుటుంబ పోషణ ఎలాగమ్మా, ఎలా జరుగుతుంది? మీరు ఏం చేస్తారు? నేను కూలినాలు చేస్తా మేడం. ఆ, ఎన్నైనా పనికుంటా పోద్దా, లేకుంటే ఇంటికన్నే ఉంటాను. ఉమ్, ఈయనకు పక్షవాతం వచ్చేస్తుంది, ఇంటికన్నే ఉంటున్నా మేడం. చూసుకోవాలి. 2 నెలలు ఇంటికన్నే ఉన్నా, ఈయనను చూసుకుంటా. 2 నెలలు ఉండేసరికి మాకు ఇంట్లో వెళ్ళని పరిస్థితి ఉంది మేడం. ఇద్దరం ఇంటికన్నా ఉన్నాం. పిల్లల చదువులకు, వీళ్ళ మందులకు, బీజ థెరపీ పెట్టేయాలంటే డబ్బులు లేవు. డబ్బులు లేకుంటే 2 నెలలు ఇంటికాడ ఉన్నాక ఇట్లా స్వర్ణగిరి కొత్తగా పడ్డదిగా మేడం. ఇక మా పాపకి ఏం చేసిర్రు, ఇక తమ్ముని చదివిద్దాం కదా డాడీ, పోదాం మనము ఆటో నడిపి డాడీ తమ్ముళ్ళని చదివిద్దాము అంటే వీళ్ళు ఆటో తీసుకొని పోయారు మేడం. 1 రోజు 2 రోజులు పోయినాక అక్కడ కొబ్బరికాయలు అమ్ముతురు అని తెలిసింది రోడ్ మీద. తెలిస్తే మళ్ళీ మీరు కూడా అక్కడనే పోతారు కదా, నేను ఏం చేసి అక్కడికి వచ్చి నేను కూడా రోజు 10-20 అమ్ముకుంటా కదా, మనకు కూడా ఇంట్లోకి వెళ్ళడానికి కష్టం ఉంది కదా, తినడానికి తిండి లేదు, చాలా ఇబ్బంది ఉంది కదా, నేను కూడా వస్తా అని చెప్పిన. చెప్తే పోయినా మేడం. ఆటోలో పోతే వీళ్ళు గట్లనే ఎల్లమ్మ గుడి కాడ పెట్టుకొని ఎవరన్నా ఎక్కితే స్వర్ణగిరికి పోయేది, లేకుంటే అన్న పెట్టుకొని కూర్చునేది. నేను పొద్దున్న దాకా ఇక గట్నే 20-10 ఎంతో ఇక గిరాక అయిన తిరిగా కొబ్బరికాయలు అమ్ముకునేది మేడం. అమ్ముకొని ఇంటికి వచ్చేది. వచ్చినాక ఇక గిట్లనే ఇక వీళ్ళు రోడ్ మీద చూసి పేపర్ వాళ్ళు చూసి చేస్తే గిట్నే అదే టీవీలోకి ఇచ్చిర్రు. టీవీలోకి ఇచ్చినాక కొంచెం వాళ్ళు హెల్ప్ చేసిర్రు. హెల్ప్ చేస్తే వీళ్ళు ఇంటికాడనే ఉంటారు. ఈయనకు రోజు నేను పొద్దుకసరికి 3-4 సార్లు బీజ థెరపీ ఇట్లా చెయ్యాలి మేడం. నేను రాయాలి, ఎస్ఐ చేపియాలి. ఇంటికాడనే ఉంటున్నాం. ఇంటికాడ ఉంటే వెళ్ళని పరిస్థితి ఉంది మేడం. మాకు ఇంట్లోకు తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది ఉంది మాకు. సో ఇద్దరు మగ పిల్లలు బాగా చదువుతున్నారా? చదువుతున్నారు మేడం. ఏం చదువుతున్నారు వాళ్ళు? పెద్ద అయినా 8 చదువుతుండు, చిన్న అయినా 5 చదువుతుండు మేడం. ఓకే. సో నేను చదువు మానేసి నాన్నకి సహాయం చేయాలని ఆటో వాళ్ళ డాడీ మంచిగా అయ్యేదాకా ఉంటా నేను, డాడీ మంచిగా అయినాక నేను మళ్ళీ చదువుకుంటా అని అంటుంది మేడం. అట్లా ఇప్పుడైతే మనకి వెళ్ళని పరిస్థితి ఉంది కదా, మనకు ఇల్లు లేదు, జాగా లేదు, ఏం లేదు కదా, చేసుకుంటేనే కష్టం, లేకుంటే లేదు. మా డాడీ మంచిగా అయితే మా డాడీ పనికి పోతే నేను స్కూల్కి పోతాను మా పాప అంటుంది. ఒక స్కూల్ ఒకసారి ఇంకా పడ్డా సరే మళ్ళీ చదువుకుంటా. కొంచెం డాడీ మంచిగా అయినా అనుకో, ఆటో నడిపితే ఇక డాడీ పని చేస్తాడు, నువ్వు పోతావు, నేను అప్పుడు చదువుకుంటా. ఇప్పుడు నేను చదువుకుంటే డాడీ ఇంటికాడనే ఉండే, డాడీని చూసుకుంటే నువ్వు ఇంటికాడ ఉంటే మనకి ఎట్లా వెళ్తుంది, ఏమి తిందాము, తినడానికి తిండి లేదు. మొన్న 2-3 నెలలు ఇంటికాడ ఉంటే కూడా మాకు తినడానికి చాలా ఇబ్బంది ఉంది మేడం. ఇంటి పక్క వాళ్ళు కొన్ని బియ్యం ఇచ్చిర్రు, వండుకొని తిన్నాం. ఉండటానికి ఇల్లు కూడా లేదు మాకు, కిరాయిల్లో ఉన్నాం. మొన్న 5-6 నెలలు కట్టని పరిస్థితి కూడా ఉంది మేడం. మాకు ఇల్లు కిరాయిలు కట్టేంత పరిస్థితి కూడా లేదు. సో గవర్నమెంట్ అవి ఇస్తారు కదా మనకు, రేషన్ అవన్నీ మీకు ఏం బియ్యమే ఇస్తారు మేడం గవర్నమెంట్ వాళ్ళ. ఇండ్లు ఇట్లా ఏం లేవు మాకు, కిరాయికే ఉంటాం మేడం మేము. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ముందు కుదుట పడాలి. సో ట్రీట్మెంట్ చేస్తే చేయాలి, మామూలు మనిషి అయిపోతారు కదా. సో మీరు అసలు ఎదురు చూస్తున్నారంటే ఎలాంటి సహాయం ఎదురు చూస్తున్నారు? నాకైతే అర్థమైంది, ముందు ఆరోగ్యం బాగుండాలి, పిల్లల చదువు కదా. సో ఆ వయసులో మీకు తోడుగా నిలబడిందంటే మేడం చాలా మంచి విషయం. చక్కని బంగారం. ఎంత సైలెంట్గా ఉంది, క్వైట్గా ఉంది, కానీ ఆటో నడుపుతుంటే ఎలా ఉంటుందా అని నాకే ఆశ్చర్యంగా ఉంది. చూసారు కదా మేడం, అలా యూట్యూబ్లో పెట్టారు కదా, వచ్చింది. ఎక్కడ ఉండదు, బయట పోతాం, ఎవరి పక్కింట్లో ఆలింట్లో అక్కడ కూడా పోదు, ఇంట్లోనే ఉంటుంది. ఎవరితో మాట్లాడదు. మంచి వాళ్ళ పెద్దమ్మ మాట్లాడుతుంది అంతే. వీళ్ళ పెద్దమ్మలు 2 ఎప్పుడన్నా వాళ్ళతో మాట్లాడుతుంది, అందుకని ఎక్కువ మాట్లాడతలేదు. అంతేలే, మాటలు తను పనితనమే చెప్తుంది కదా.
పోతాయి ఇక స్కూల్లో ఏం మాట్లాడుతూ వాళ్ళ క్లాస్ వాళ్ళతోటి బయట వాళ్ళతోటి పోతారు మా ఎంత మాట్లాడు పైసలు ఇస్తాను మాట్లాడు. చాలా బాధ్యతగా ఉంది, కుటుంబం మీద ప్రేమ, బాధ్యత, అందరూ బాగుండాలి, తమ్ముళ్ళని చదివించాలి. నువ్వు నాకు ఒక హీరోయిన్ లా ఉన్నావు, రియల్ హీరోయిన్, సినిమాల్లో కనిపించేది కాదు, రియల్ అన్నమాట. ఒక దేవతలా ఉన్నావు, మీ ఇంటికి నువ్వే. ఇలాంటి ఆడపిల్లల కంటే నిజంగా మీ అదృష్టం. నాకు ఆరోగ్యం బాగుంటట్టు ఏమన్నా హెల్ప్ చేసి మందులు అవి ఇవి తెచ్చుకుంటట్టు చూసుకుంటే మా పిల్లలు చదివించుకుంటా అని కోరుకుంటున్నాం మేడం. నేను అంతే, నేను పెద్ద ఆశించేది ఏం లేదు. నా ఆరోగ్యం బాగుంటే వాళ్ళని నేను చదివించుకుంటా, అదా అన్ని పనులు వచ్చు కదా, ఏదైనా పని చేసుకొని బతకగలుగుతాను అనుకుంటున్నా. అంతే మేడం. మీకు కావాల్సింది మంచి ఆరోగ్యం. మీ ఆరోగ్యం బాగుంటే చక్క మీరే కష్టపడి సంపాదించుకొని పిల్లల్ని చదివించుకోవాలి అనుకుంటున్నారు. సో తప్పకుండా మీ కోరిక నెరవేరాలని భగవంతుని కోరుకున్నాను. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ పనులు మీరు చేసుకుంటూ మీ కుటుంబానికి పెద్ద దిక్కైన మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండాలని, మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నారు, త్వరలోనే మీరు పూర్తిగా కోలుకోవాలి. సరే మేడం. అప్పుడు మొత్తమే లేవలే మేడం, నేను 2 నెలలు మొత్తం ఎత్తుకపోయారు నేను. ఆయన కొంచెం మంచిగా కావాలి మేడం, కొంచెం హెల్ప్ చేయాలి. మాకు కూడా ఉంటాను, కొంచెం ఇల్లు కూడా లేదు, కొంచెము అది కూడా కొంచెం హెల్ప్ చేయాలి మేడం. మాకైతే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, మాకు పెద్దోళ్ళు అయితే చేసేటోళ్ళు లేరు. ఆయన మంచిగా అయితేనే మాకు బాగుపడతాం మేడం, లేకుంటే మా పరిస్థితి ఇంతే. మా బాబుని చూస్తారా మేడం, కాలం ఒకటి చన్నగానే ఉంటది, ఒకటి చన్నగా ఉంటది, ఒక ఇట్లా సైడ్ ఇటు ఉంటూ పోయింది. ఊర్మిళ నాకు అట్నే అనిపిస్తుంది, దేవత లెక్క అనిపిస్తుంది. నేను చూసిన 2-3 సార్లు ముఖం మార్చుకుంటే నా పనులు ఇవ్వాలి, మళ్ళీ తిరిగి వెనకకి మరి వచ్చిన. అప్పటి నుంచి ఏమన్నాను, ఈయననే మేడం ఇక్కడ. ఏంది మేడం, ఈయన మేడం చూపెట్టు నాన్న, చూపెట్టు, కాలు చూపెట్టు, కాళ్ళు కొంచెం దగ్గర వాకు. అలా ఉంది మేడం, ఆపరేషన్ చేసిరు మేడం. మంచి పని చేశారు. వెనక సైడ్ మడిమ సైడ్ చేసిరు. అవును, వెనక మడిమ సైడ్ అక్కడ కొంచెం వరకు చూడు, అక్కడ ఆపరేషన్ చేసిరు. చిన్న ఉన్నప్పుడు మొత్తం ఇక్కడ దగ్గరకు ఉండే 4 నెలలు తిరిగిన మేడం ఉస్మాన్కి, రోజు వారానికి ఒకసారి. బాగా చేశారు కదా, ఇక్కడనే తిరిగిన. అప్పుడు కొంచెం అశ్రద్ధ చేస్తుంటే మొత్తం నిలబడకపో మేడం, మొత్తం ఇట్లా వచ్చేసింది. ఆ మడిమ అనేది ఇది కానింది, ఏళ్ళన్నీ ఇక్కడ కానింది. అట్లా చూయించుకొచ్చిన ఉస్మాన్కి, రోజు వచ్చిన ఇక్కడ. కొంచెం మంచిగా కాలు కూడా కొంచెం పీలే ఉంటుంది సార్ మేడం, ఇక్కడ కంటే అక్కడ. నీ పేరేంటి నాన్న? శివప్రసాద్. సూపర్, బాగా చదువుకుంటున్నావా? 5th, 7th? నువ్వు 5th? ఓ సూపర్, బాగా చదువుకోండి. కూర్చో, మామూలు దగ్గర కూర్చో. ఇక్కడ సైడ్ ఉంది మేడం, ఇక నడుస్తున్నప్పుడు ఏర్పడదు, ఉరుకుతుంటే ఇక్కడ వంకర వేస్తాడు, కొంచెం ఈయన కొంచెం పింఛన్ వస్తుంది, రాపిరు అన్నారు కానీ ఇంకా ఈయన రాపిద్దామని చూసిన మేడం, రాపిలే. ఇంకా చాలా మంది అన్నారు రాపిరు పింఛన్ వస్తుందని. రాళ్ళ పింఛను రాళ్ళ రాపిస్తాడు. కుటుంబం చూడడానికి ముచ్చటగా ఉంది. సో తొందరలోనే మీ కష్టాలన్నీ తొలగిపోవాలని, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. సో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. నాకు మస్తు బాధ అయింది మేడం, ఆ 2 నెలలు అయితే 200 సంవత్సరాలు వేసిన. ఎందుకు బాధ అనిపించింది అంటే, భూమి లేదు, జాగలేదు, ఏం లేదు, ఇల్లు కూడా గతి లేదు. నేను పిల్లలను అనవసరంగా అనుకున్నాను, అట్లా బాధపడ్డా. అయితే ఏరేటోళ్ళు అయితే ఉండరు, నా లెక్క బాధ చూస్తే ఉండరు, ఎప్పుడో చనిపోతారు. వాళ్ళని చూసినాకనే ఉన్నా, నేను వాళ్ళని చూసే ఉన్నా. ఇప్పుడే చచ్చిపోవాలనిపించేది, వాళ్ళని చూడంగానే మర్చిపోయేది. ఇప్పుడే చచ్చిపోవాలనిపించేది, వాళ్ళని చూడంగానే వద్దు, నేను ఇట్లా ఉంటే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, నన్ను చూసుకుంటుంటారు, వాళ్ళు సావద్దు అనుకునేది. అట్లా బాధ అవుతున్నప్పుడు అనిపించేది, అన్ని నొప్పులు ఉంటాయా, ఎన్ని నొప్పులేనా, నొప్పి ఉంటుంది కదా. సో తిమ్మర్లు ఉంటాయి. తినడానికి ఇట్లా రాదు మేడం, చెయ్యి ఇట్లా కలుపుకోవడానికి చెయ్యి ఇట్లా తినండి, చెయ్యితో చాలా ఇబ్బంది పడుతున్నారు. చెయ్యి కాలు కూడా నడవనీకి రాదు. ఆయన మంచిగా అయ్యి మంచిగా పని చేసినాడు, మాకు బాగుపడుతుంది, మంచిగా అవుతుంది. ఓకే. సో హిట్ టీవీ నుండి
మీకు చిరు సహాయం, చిరు చేయూత. సో మీరు త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు కూడా మీకు సహాయం చేయాలని కూడా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు మేడం మీకు. ఏం టెన్షన్ పడకండి, ముందు మీరు సంతోషంగా ఉండండి, ఆరోగ్యం దానంతట అదే వచ్చేస్తుంది. సో తప్పకుండా మీకు మంచి సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాను. చేయాలి మేడం, మాకు చాలా పరిస్థితి మంచిగా లేదు, మాకు చాలా ఇబ్బంది ఉంది, మాకు హెల్ప్ చేయాలి మేడం మంచిగా. ఇప్పుడు చూసారు కదా, కోరేది కదా మేడం మంచిగా. తప్పకుండా హిట్ టీవీ మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. అలాగే చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా మీకు సహాయం చేయాలని కూడా కోరుకుంటున్నాను. సరే మేడం, సరే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే. మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.